అవినీతి అధికారులపై ఫోకస్ పెట్టింది ఏసీబీ. వరుస సోదాలతో హడలెత్తిస్తోంది. తాజాగా ఏసీబీ వలకు మరో అతి భారీ అవినీతి తిమింగలం చిక్కింది. ల్యాండ్ అండ్ సర్వే డిపార్ట్మెంట్లో డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్న నరహరి నివాసంలో సోదాలు చేశారు. కోట్లలో నగదు, కిలోల కొద్దీ బంగారం, వెండిని స్వాధీనం చేసుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నందుకు నరహరిని అరెస్ట్ చేశారు. ల్యాండ్ అండ్ సర్వే డిపార్ట్మెంట్ మల్టీ జోన్ 2 డిప్యూటీ డైరెక్టర్ గా నరహరి వ్యవహరిస్తున్నారు. నారాయణగూడ సర్వే భవన్ లో ఆయన విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల కాలంలో నరహరి అవినీతి బాగోతాలపై ఏసీబీ అధికారులకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. దీంతో నరహరిపై ఫోకస్ పెట్టిన ఏసీబీ అధికారులు మంగళవారం ఏకకాలంలో 11 చోట్ల సోదాలకు దిగారు. పాతబస్తీ ఛత్రినాకాలో నరహరి నివాసంతో పాటు అక్కడే ఉన్న ఆయన సోదరుడి నివాసంలో కూడా సోదాలు జరిపారు. మరోవైపు నరహరి విధులు నిర్వహిస్తున్న ల్యాండ్ అండ్ సర్వే కార్యాలయంలో ఆయన ఛాంబర్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఈ సోదాల్లో ఏసీబీ అధికారులు భారీగా అక్రమ ఆస్తులను గుర్తించారు. ఆయన ఇంట్లో భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. నరహరి నివాసంలో 1.54 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు ఖాతాల్లో 2.29 కోట్లు, ఎఫ్డీలో మరో 5.04 కోట్లు గుర్తించారు. అలాగే 1.3 కిలోల బంగారం, 8 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లాలో 5 ఓపెన్ ఫ్లాట్లు, 1.24 ఎకరాల భూమి పత్రాలతో పాటు హైదరాబాద్ పుప్పాలగూడ, నార్సంగి, రాజేంద్రనగర్ లో విలువైన ఫ్లాట్లు గుర్తించారు. గచ్చిబౌలిలో G+3 భవనం, ఛత్రినాకలో G+2 భవనం గుర్తించారు. ఆయన ఇంట్లో బ్యాంకు లాకర్ల వివరాలు కూడా ఏసీబీ గుర్తించింది. 2 బ్యాంకు లాకర్ల వివరాలతో పాటు ఆయన బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బుల విషయానికి సంబంధించిన వివరాలు ఇవ్వాలంటూ ఏసీబీ అధికారులు బ్యాంకు సిబ్బందికి లేఖ రాశారు. లాకర్లను 2-3 రోజుల్లో ఓపెన్ చేస్తామని ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. నరహరి భార్య పేరిట 2 లాకర్లను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ సోదాల్లో భాగంగా కారు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు నరహరి తమ్ముడి ఇంట్లో జరిగిన సోదాల్లో ఎటువంటి డాక్యుమెంట్లు లభ్యం కాలేదని అన్నారు. నరహరి నివాసంలో సోదాల్లో పట్టుబడ్డ నగదు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఆయన సంపాదించిన అక్రమ ఆస్తుల విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం సుమారు 5 కోట్ల వరకు ఉంటుందని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. నరహరి ఇటీవల సొంతంగా ఒక రియల్ ఎస్టేట్ సంస్థ కూడా ఓపెన్ చేసినట్టు ఏసీబీ అధికారులకు సమాచారం అందింది. మంగళవారం ఉదయం నుంచి జరిగిన సోదాలు సాయంత్రం వరకు కొనసాగాయి. ఈ సోదాల అనంతరం ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. నరహరిని నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో బుధవారం హాజరుపరచనున్నారు.